అన్యాంగ్సేయో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ బ్రోకలీ ఎగ్ ఫ్రై విత్ హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్. ఇది రైస్ అండ్ చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబో. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బ్రోకలీని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కడాయిలో వాటర్ పోసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ చేయడం వల్ల దానిలో ఉండే డస్ట్, పెస్టిసైడ్స్ ఏమన్నా ఉంటే పోతుంది. అలాగే రా బ్రోకలీలో ఉండే బిటర్ టేస్ట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ కట్ చేసి పక్కకి పెట్టుకుందాం. అలాగే కొన్ని పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుదిరితే మిక్సీలో కూడా వేసుకోండి. మరీ మెత్తగా అయితే అవసరం లేదు, కొంచెం నార్మల్గా పేస్ట్ అయినా చాలు. ఇప్పుడు బ్రోకలీ బాయిల్ అయిందో లేదో చూద్దాం. బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు బ్రోకలీని స్టెయినర్తో తీసి ఒక ప్లేట్లో సపరేట్గా పక్కకి పెట్టుకోవాలి. బాయిల్ అయ్యాక బ్రోకలీ అంతా చాలా సాఫ్ట్గా అవుతుంది. చిన్నపిల్లలు కూడా చూ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ బ్రోకలీ వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ ఈ రెసిపీ ప్రిపరేషన్ చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యేంత వరకు స్టవ్ పైన అలానే ఉంచాలి. స్లోగా ఆయిల్ వేడయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు యాడ్ చేసుకోండి. ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడేంత వరకు స్లోగా వేగనివ్వాలి. ఇప్పుడు పోపు దినుసులు బాగా వేగిపోయాయి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఆనియన్స్ కలర్ చేంజ్ వచ్చేంత వరకు స్లోగా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు స్లోగా కలపాలి. తర్వాత అల్లం పేస్ట్ అయితే ఆప్షనల్, ఎందుకంటే నేనైతే ఇక్కడ వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాను కాబట్టి అల్లం పేస్ట్ యాడ్ చేయట్లేను. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చిని అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పేస్ట్ ఆయిల్లో వేగడం వల్ల కారం అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. బాగా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు తర్వాత యాడ్ చేసుకోవచ్చు దీన్ని. ఒక 3 to 5 minutes తర్వాత స్లోగా ఆయిల్లో వేగడం వల్ల పచ్చివాసన అయితే పోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న బ్రోకోలీని తీసుకొని అందులో యాడ్ చేసుకుందాం. బ్రోకోలీని కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా వేగనివ్వడం వల్ల ముందుగా యాడ్ చేసుకున్న పేస్ట్ అంతా బ్రోకలీకి బాగా పడుతుంది. ఇలా బ్రోకలీని స్లోగా కలుపుకోవడం వల్ల అన్ని వైపుల నుండి బాగా వేగిపోతుంది. ఇప్పుడు కాసేపు కలుపుకున్న తర్వాత రుచి కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని తర్వాత లిడ్ కవర్ చేసేసి క్లోజ్ చేసుకోవాలి. 3 to 5 minutes కుక్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఉండే తేమ అనేది బయటకు వస్తుంది. అంటే బ్రోకలీ అంతా బాగా ఉడికిపోయింది అన్నట్టు. ఈ టైంలో వచ్చే అరోమా మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తింటామా, ఎప్పుడెప్పుడు కర్రీ అయిపోతుందా అనిపిస్తుంది. కొంచెం డ్రైగా కావాలి అంటే వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్లోగా కలుపుకుంటూ ఉండండి. లేదంటే ఇలా మీడియం గ్రేవీ ఉన్నంత వరకైనా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్రోకలీ అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మనకి కావాల్సినన్ని ఎగ్స్ని బ్రేక్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ కవర్ చేసి స్లోగా కుక్ అవ్వనిద్దాం. ఎగ్స్ని సిమ్లోనే పెట్టుకొని కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే కింద ఉన్న కర్రీ అంతా మాడిపోతుంది. కాబట్టి సిమ్లోనే పెట్టుకొని స్లోగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ అన్నీ హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పి రివర్స్లో వేసుకుందాం. ఇలా రివర్స్లో వేసుకోవడం వల్ల మిగిలిన పార్ట్ ఆఫ్ ఎగ్ అంతా స్లోగా కుక్ అయిపోతుంది. ఇలా అన్ని ఎగ్స్ని రివర్స్లో వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకొని స్లోగా కుక్ అవ్వనిద్దాం. లిడ్ కవర్ చేసి కుక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎగ్ అంతా స్లోగా కుక్ అయిపోతుంది. ఎగ్స్ అంతా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు తీసి యాడ్ చేయండి. నేను ఎప్పుడైనా కరివేపాకుని లాస్ట్లోనే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుంది. ఫస్ట్ పోపు వేసేటప్పుడే కరివేపాకు వేసుకుంటే దాని అరోమా అంతా తగ్గిపోతుంది. కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. కరివేపాకు వేసిన తర్వాత కాసేపు కుక్ చేయాలి ఆయిల్లోనే. అండ్ లాస్ట్లో కొత్తిమీర అండ్ గరం మసాలా పౌడర్ అయితే ఆప్షనల్. నేనైతే మసాలా కొంచెం తక్కువ తింటాను కాబట్టి ఇందులో యాడ్ చేయలేదు. మీరు కావాలి అంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఉండాలి. కుదిరితే లిడ్ కవర్ చేసి కాసేపు ఉడకనివ్వండి. ఇలా చేస్తే లోపల ఏమైతే వేసామో మనం మసాలా, కొత్తిమీర, కరివేపాకు కర్రీకి అంతా బాగా పడుతుంది. సో ఇప్పుడు సింపుల్ హెల్దీ బ్రోకలీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. సైనింగ్ ఆఫ్ ప్రియా. సారంగే.